మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామను బట్టి ఈ ఉదయకాల వందనాలు మీ అందరికీ తెలియజేస్తూ మన తండ్రి అయిన దేవునికి వందనస్తులమై ఉన్నాం. ఈరోజు ఉదయకాలంన పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల ద్వారా మనము కొద్ది నిమిషములు వాక్యాన్ని నేర్చుకొని వాక్యానికి విధేయులమై నడుచుకోవాల్సిన బాధ్యత క్రైస్తవుల బిడ్డలమైన మనందరికి కూడా ఉన్నది. కాబట్టి ఆ విధంగా మనము వాక్యాలు నేర్చుకుంటూ దాని ప్రకారంగా నడుచుకోవడానికి ప్రయత్నించే వారముగా ఉండాలి. మరి ఈరోజు కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు పరిశీలించి చదువుకొని ఆ వాక్యాన్ని మనము మరి ఎక్కువగా ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉంచున్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఎనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. దేవుని ఒక వాక్యాలు నేర్చుకోవడానికి ముందుగా దేవాతి దేవునికి ప్రార్థన చేసుకొని ఇంకా అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో నేర్చుకుందాం. ప్రార్థన. మహాగరుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, మహోన్నతిని సాటిని నివసించువాడే, సర్వశక్తిని నేను విశ్రమించువాడని వాగ్దానం చేశారు. నాయన మీకు మాకు తోడుగా మీరు అధ్యక్షత వహించి నడిపించండి. కార్యక్రమంలో వాక్యం చెప్పుచున్న నాకు వాక్శక్తి జ్ఞానంనిచ్చి ఇగోనైనా పరిశీలించుట పరిశోధించుట అనే ఈ అంశంపై మాట్లాడుచుండగానైనా వినేవారందరికీ కూడా వినగలిగిన చెవులను, గ్రహింపగల మనసును ప్రతి ఒక్కరికి కూడా దయచేసి మంచి ఆరోగ్యాలు కూడా అందరికీ దయచేయమని మా ప్రభును మా కొరకే ప్రాణం పెట్టి తిరిగివేసిన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక అంశాన్ని మనము నేర్చుకోవడానికి అందరం కూడా సిద్ధముగా ఉన్నారే అనుకుంటున్నాను. అందరూ బాగున్నారా? మీ ఆరోగ్యాలు అంతా బాగుండాలని మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథము 139వ అధ్యాయంలో చదవబడిన వాక్యాన్ని పరిశీలించినట్లయితే, యెహోవా నీవు